గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై భారం పడిందని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పథకాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపిందని, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందని, పబ్లిసిటీ కోసమే సుమారు 19,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ రోజు ఒకవైపు కేంద్ర సహకారంతో మనం చూసాం. మొన్న బడ్జెట్ లో కూడా ఒకవైపు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మనకి ఏ రకంగా ఆర్థిక సహకారం ఇచ్చారు, అటు పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ, ఈరోజు మొన్న బడ్జెట్ లో చెప్పినటువంటి విషయాలే కాకుండా మనకి ఒకవైపు మోడీ గారి సహకారం మనం ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుల రూపంలో ఇచ్చేటువంటి సహకారం కానీ, వీటన్నిటితో కేంద్ర సహకారంతో గతంలో చేసినటువంటి దానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మరల గాడిని పెట్టేటువంటి పనిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఈ రాష్ట్రంలో ఈరోజు అడుగులు వేయడం జరుగుతుందో, ఈ 7 నెలల పాలన ఒక సవాల్గా, ఒకవైపు గత పాలకులు చేసినటువంటి ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ మరలా రాబోయే కాలంలో మరలా ఆర్థికంగా ఎదగడానికి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చడానికి పెట్టుబడుల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవడంతో పాటు ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయో ప్రజలపైన భారం వేయకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకవైపు తీసుకుంటూనే ఈరోజు అడుగులు వేయడం జరుగుతుంది. ఏది చేసినా ఈరోజు తీరనేటువంటి నష్టం గత పాలకులు చేసిన దాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు.